హాయ్ గైస్, దిస్ ఈజ్ మౌలి. మన పార్క్ సిరీస్ పార్ట్ 1కి వెల్కమ్. ప్రెజెంట్ అయితే మనం స్టీల్ ప్లాంట్ నెహ్రూ పార్క్ అయితే వచ్చాం. ఈ సిరీస్ మొత్తం మనం పార్క్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. స్టీల్ ప్లాంట్లో చాలా పార్క్స్ ఉన్నాయి, బట్ అవన్నీ హిడెన్గా ఉన్నాయి. కొంతమందికే తెలుసు అవన్నీ. సో మా ఫ్రెండ్ నేనైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. మనం ఎక్కడికైనా ఏ పార్క్ అయినా వచ్చామంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి కానీ బయటికి వెళ్ళను. సో ఈ పార్క్లో అయితే మనకు చాలా ప్లేస్ ఉంది. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చినా హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు. సో పార్క్ కూడా చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే చేశారు. సో నా ఫ్రెండ్ నేను పార్క్ ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. అండ్ అలాగే స్టీల్ ప్లాంట్లో ఏ పార్క్ కూడా ఫ్రీ అయితే ఉండదు, ఎంట్రన్స్ ఫీ అయితే ఉండదు, జీరో. ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఏ పార్క్ అయినా సరే. సో మాక్సిమం అన్ని పార్క్స్కి జీరో ఫీ ఉంటుంది. సో మా ఫ్రెండ్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అవుతుంది. కానీ ఇలా వచ్చామో లేదో మా ఎదురుగా రీల్ స్టార్ అయితే కనిపించారు. ఇక్కడ కూడా ఏంట్రా మాకు ఈ బాధ అనిపించింది, కానీ ఏం చేస్తాం, తప్పదు. వాళ్ళు ఆగు మామా, ఆ ఘోరం చూడలేక వెళ్ళిపో. సో ఇదే పార్క్ ఎండింగ్ పాయింట్. మా ఫ్రెండ్ అయితే ఇంక చాలురా బాబు నేను నడలేనని అలా వెళ్ళిపోయాడు. సో మనం ఎలాగా మీకు చూపించాలి కదా, మీకు చూపిస్తేనే నాకు ఆనందం. సో పార్క్ అంతా. సో పార్క్లో ఇంకాస్త ముందుకెళ్తే మనకి పావమ్మాయి గారి ఇల్లు అయితే కనిపించింది. అది చూడగానే నా మైండ్లో ఒకటే సాంగ్ రన్ అయింది. ఇంక చెలో లెఫ్ట్ రైట్ ఎస్కేప్ అయిపోయాను. ఇంకా అది ఎస్కేప్ అయ్యి ఇటు వచ్చానో లేదో వీళ్ళైతే డ్యాన్స్ చేయడం మొదలెట్టారు. ఇంకా చూసి మా ఫ్రెండ్ ఒకటే లుక్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏ చెట్టు మావా ఇదా? దట్ ఈస్ ఆరెంజ్ కాయ్. సో కొంచెం ముందుకు వస్తే మళ్ళీ కింగ్ అయితే బయటకు వచ్చాడు. ఈసారి చాలా పెద్ద పొట్ట అయితే ఉంది. ఇంకా దీంతో మనకు పని లేదని సైడ్కి అయితే వస్తే ఇవన్నీ ఏంట్రా ఈ తొప్పలు, నల్లమల్ల అడవి అంతా ఇక్కడే ఉన్నట్టుంది. కాకపోతే ఇది చిన్న సైజు అడవిలా ఉంది. సో వెంటనే ఇక్కడి నుంచి బయటకు అయితే వచ్చేసాను. ఇంతకు మించి లోపలికి వెళ్తే ఇంకెన్ని పొట్టలు కనిపిస్తాయో నాకైతే ఐడియా లేదు. సో మళ్ళీ బయటకు అయితే వచ్చేసాను. కొంచెం ముందుకు వెళ్తే అటువైపు కొంచెం ఉంది. మధ్యలో మన బాయ్ అయితే కనిపించాడు, చింటూ బాయ్. హలో అన్న, నమస్తే. అన్నతో అయితే కాసేపు మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. హలో అన్న, మీ పేరేంటన్నా? నా పేరు చింటూ. మాకు కొంచెం ఒక ఫోటో ఇస్తారన్నా? ఇవ్వను పోరా. ఎందుకన్నా మాతో మాట్లాడడానికి అంత ఇది అంటే? మా ఇష్టం బాయ్, గోక్కుంటన్నా ఇష్టం. సరే అన్న, ఓకే బాయ్ అన్న. సో ముందుకైతే అలా ఇదేదో బ్రిడ్జ్ ఉంది, పెద్ద హవాయి బ్రిడ్జ్ అని వచ్చాం. ఇది కనీసం దేనికి పనిచేయట్లేదు. చాలా పెద్ద బ్రిడ్జ్, హవాయి బ్రిడ్జ్. ఇది దేనికి రా ఇది? ఎవర్రా మీరంతా? చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది, హవాయి బ్రిడ్జ్. సో ఈ హవాయి బ్రిడ్జ్ దాటిన తర్వాత అయితే ఒక చిన్న నూతిలా ఉంది. బట్ అది చిన్నది కాదు, పాడుపడి నూతిలా ఉంది. చిన్నదేంటి, చాలా పెద్దదే ఉంది అది. దానిపైన అయితే మొత్తం డ్రిల్తో కప్పేశారు. కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను, కెమెరా అయితే పెట్టాను, బట్ సరిగ్గా ఫోకస్ అవ్వలేదు. దీని నుంచి ఎవరైనా వస్తే మాత్రం కొంచెం దూరంగా ఉండండి. ఇంక ఇటువైపు అంతా ప్లేయింగ్ ఏరియా మొత్తం. మీకు మొత్తం జార్బిల్లా, ఉయ్యాల, A to Z అన్నీ ఉంటాయి. చాలా ప్లేస్. నెహ్రూ పార్క్ అయితే ఎంతమంది వచ్చినా సరే సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్గా. సో ఇక్కడ ఇద్దరు వచ్చారు. మా వాడు ఏదో మాట్లాడదాం అంటే ఇచ్చేసాడు, కానీ పని అవ్వలేదు. సరే బాయ్ నెహ్రూజీ, మీ పార్క్ అయితే అలా ఎక్స్ప్లోర్ చేశాను. సో మీరు ఎవరు వచ్చినా సరే మ్యాక్స్ ఎంజాయ్ చేయండి ఈ పార్క్. మ్యాక్స్ అటువైపు ప్లేయింగ్కి ఉంటుంది, ఇది ఉంటుంది. సో నెక్స్ట్ పార్క్లో కలుద్దాం. ఓకే గాయస్, పదండి. సో అలా కొంచెం ముందుకు వస్తే DAV సెంటనరీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. మన నెహ్రూ పార్క్ నుంచి ఫ్రంట్కి ఒక 500 మీటర్స్ వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి పార్క్ వస్తుంది. ఆ ఊహ ఎంత బాగుందో. బట్ మనం సింగిల్ కదా గైస్, ఎప్పుడు మా ఫ్రెండ్ నేనే కలిపి తిరగాలి. ఫ్రెండ్స్తో చిల్ అవడమే చాలా బెస్ట్. సో మనం పార్క్ అయితే రీచ్ అయ్యాం గైస్. ఇదే మన సెకండ్ పార్క్. ఈ పార్క్ పేరు వచ్చేసి గుర్రం జషువా పార్క్ గైస్. ఇక్కడ ఈ స్టార్టింగ్ ఎంట్రీ చాలా వెరైటీగా ఉంది. పార్క్ వచ్చాం, ఎక్కడికి వచ్చినా సరే ఈ లవర్స్ గోల్ అయితే తట్టుకోలేకపోతున్నాం. కానీ దాన్ని అవాయిడ్ చేయండి, తప్పదు. మనలాంటి సింగిల్స్ ఇలాగా ఫ్రెండ్స్తో కలిసి తిరగడం తప్ప. ఎవరైనా లవర్స్ ఉంటే మాత్రం రావచ్చు. సో నా ఫ్రెండ్ నేను మళ్ళీ పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు ఫ్యామిలీ వస్తే మాత్రం పీస్ఫుల్గా ఈ పార్క్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు.
బ్రహ్మానందం సీన్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళిపోయి అలాగెళ్ళి వాష్రూమ్లో పడిపో. అలా వెళ్ళిపో వాష్రూమ్లోకి. సో ఈ పార్క్లో పిల్లలైతే ఎంజాయ్ చేయడానికి చాలా ఉన్నాయి గైస్. పిల్లలైతే వస్తే చాలా ఫన్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయగలరు. ఫ్యామిలీ వచ్చినా పిల్లలు వచ్చినా ఇక్కడ స్టే చేయడానికి కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మాకు చిరాకు అనిపించి కొంచెం ముందున ఎక్స్ప్లోర్ చేద్దామని ముందుకు వచ్చాము. ఇక్కడ ఫ్యామిలీ అయితే ఎక్సలెంట్గా ఉండొచ్చు, ఫుడ్ అది తినొచ్చు. బట్ ఇక్కడ కూడా వీల్ డామినేషన్ ఎక్కువైపోయింది. ఇంక ఇది చూడలేక పక్కకు వచ్చాం. మరీ ఎంత పెద్ద మర్రి చెట్టా? చూడు చెట్టు ఎంత ఉందో చూడు. అసలు ఇది ఏంటిది? గుడి ఉండదు ఇందులో. గుడా? లోపలికి వెళ్ళు. ఇస్తున్నారా ఫ్రెండ్స్? నాకొద్దు ఈ ఫ్రెండ్స్ సావురి. ఏం జరుగుద్దో తెలీదు. ఏంట్రా ఇది అసలు? పైనుంచి వస్తుంటే గుళ్ళు ఆడుతుంది. బాబు నైట్ టైం ఇందులోకి వస్తే పాములు ఏమైనా ఉంటాయని భయం. గాయస్ పార్క్ అని వస్తే ఏవేవో ఉన్నాయి గాయస్. ఇదేదో బుర్రా గుహలా ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏంట్రా ఇది నిజంగానా? ఇగో చూడు ఈ తుప్పలో ఇది. వాటికి వసతి. గైస్ ఇది పార్క్ కాదు గైస్, ఇది పార్కే కాదు, చిన్న సైజు దయ్యాల కొంప. సో ఇవన్నీ మీకోసమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను గైస్. ఫ్యామిలీ వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా సిటీతో పోలిస్తే ఇక్కడ కొంచెం మీకు బాగుంటుంది. ప్లాంట్లో ప్రైవసీ ఉంటుంది. సో వచ్చి చిల్ అవ్వండి. దండం పెట్టింది. ఏ ఉడతమాయా? ఏ మాయా? ఏ ఉడతమాయ? ఆగుమాయా? ఏ మాయా? దాని రూట్ మర్చిపోద్ది మళ్ళీ. అది రూట్ మర్చిపోద్ది. గ్రౌండ్. అయ్యో ఇప్పుడు పైకి ఎక్కారు. అప్పట్లో ఈయన ఇక్కడ ఆట ఆడుకునేవాడే. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. హలో ప్రతాప్ గారు, ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉంటావేంటి బాబు? 1,50,000 ఇచ్చి నరకానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది. అదేంటి సార్? అదేంటంటారేంటండి? సో అలాగే పార్క్ బయటన గణేష్ టెంపుల్ కూడా ఉంది గైస్. ఎలాగో వచ్చాం కదా, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ పార్క్ ఎక్స్ప్లోర్ చేయడానికి రిటర్న్ అయ్యాం గైస్. ఇదే లొకేషన్. మీరు వచ్చినప్పుడు ఒకవేళ మీకు గుర్తు రాకపోయినా ఈ సర్కిల్ చూస్తే మీకు ఐడెంటిఫై అవుతారు. ఓకే మామ, మళ్ళీ నెక్స్ట్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ చిల్లింగ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్. సో మళ్ళీ మనం నెక్స్ట్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. మనం వచ్చిన పార్క్ అయితే బాల ఉద్వన్ పార్క్. ప్రెజెంట్ మనం ముందు వెళ్ళిన పార్క్ జస్వా పార్క్ నుంచి 1 కిలోమీటర్ రేడియస్లో ఉంది ఇది. అక్కడి నుంచి 1 కిలోమీటర్లో మనం అయితే ఈ పార్క్ అయితే వచ్చేయచ్చు. మా ఫ్రెండ్ నేనైతే పార్క్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఈ పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఇది కాంప్లెక్స్ కూడా. పిల్లలకి ప్లేయింగ్కి ఎంట్రీలో ఉన్నాయి. కాంప్లెక్స్ అయితే ఎక్కువ ఉంది. బాల ఉద్వనం ఈ పార్క్ పేరు. పార్క్ అని ఇచ్చాడు కానీ గూగుల్ మ్యాప్స్లో ఇది మొత్తం కాంప్లెక్స్ లెక్కే ఉంది. మేము ఎంటర్ అయ్యాం కదా, మీరే చూస్తారు. మొత్తం షాప్సే ఉన్నాయి, A to Z ఉన్నాయి ఇక్కడైతే. మ్యాక్స్ ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఏదైనా సరే చాలా ఫ్రీగా ఉంటుంది. మన దగ్గర అయితే అస్సలు ఖాళీయే ఉండదు. ఏ కాంప్లెక్స్ అవనివ్వండి, ఎక్కడ అవనివ్వండి, ఏ లొకేషన్, ఈ ప్లాంట్లో మ్యాక్స్ ఎక్కువ రారు కాబట్టి చాలా ఫ్రీగా ఉంది. అది కూడా మేము వచ్చిన టైం ఇప్పుడంతా 2-3 అవుతుంది మ్యాక్స్. ఈ టైంలో మ్యాక్స్ ఎవరు రారు. స్టార్టింగ్లో ఇది చాలా చిన్నది ఉంది అనుకున్నాం కానీ చాలా పెద్దది ఉంది. ఇది ఒక పెద్ద సర్కిల్లా ఉంది ఈ కాంప్లెక్స్. మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్, రేషన్ షాపు, జ్యువెలరీ, మొత్తం A to Z మెడికల్ షాపు అన్నీ ఉన్నాయి. మొత్తం ఫ్యాషన్, మీకు బట్టలు కావాలన్నా, క్లోత్స్ కానీ దేనికైనా A to Z ఏదైనా పర్చేజ్ చేసుకోవచ్చు. సో మీరు సడన్గా ప్లాంట్కి వచ్చి ఏమైనా కావాలి అనుకుంటే ఇటు వచ్చేయచ్చు. సో మా ఫ్రెండ్కి అయితే సడన్గా ఫోన్ పౌచ్ కావాలన్నాడు. వాడి ఫోన్ పౌచ్ కోసం మేమైతే వెతకడం స్టార్ట్ చేసాం సడన్గా. బట్ ఇంత పెద్ద కాంప్లెక్స్ ఉంది కదా, సో ఫోన్ గురించి కూడా, ఫోన్ యాక్సెసరీస్ కూడా ఉంటాయి అని చెప్పి మేమైతే వెతుకుతున్నాం. బట్ ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకే చూసుకొని వచ్చాం కానీ ఎక్కడ అయితే షాప్ లేదు. మాకు కావాల్సింది మనకు కావాల్సినప్పుడే దొరకవు కదా గైస్.
మేబీ నెక్స్ట్ టైం చూడొచ్చు. ఎంత చూసినా సరే మాకు దొరకలేదు. సరే కదా అని క్విట్ చేసేసాం. అండ్ ఈ పక్కనే మాకు గ్రౌండ్ ఉంటదని తెలుసు. ఒక ఫ్రెండ్ అయితే చెప్పాడు ఒకప్పుడు. సో, మ్యాక్స్ ఆ గ్రౌండ్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను మీకు. ఈ పక్కనే ఇదిగోండి బేకరీ ఉంది. ఏ టు జెడ్ రేషన్ ఉంది. ఫ్యాన్సీ ఐటెమ్స్ ఉన్నాయి. ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి. కాంప్లెక్స్ అటువైపు సర్కిల్ ఒకటి, ఇటువైపు సర్కిల్ ఒకటి. మొత్తం 2 సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం మ్యాక్స్ తిరగడానికి మాకు 5 మినిట్స్ పట్టింది. సో, ఇంకా అలా ముందుకైతే వాకేస్తున్నాం. వెంటనే ఈ పక్కన చూసాను జ్యువెలరీ షాపు. జ్యువెలరీ షాప్ చాలా ఓల్డ్‌గా ఉంది. ఇంత ఓల్డ్ టైప్ ఉందేమో అని నేను చూడలేదు. ఓపెన్ చేసుంటే మాక్సిమం లోపలికెళ్తాను. బట్ జ్యువెలరీ షాప్ అయితే లేదు. ఇది కూడా జ్యువెలరీ షాపే. ఓపెన్ చేయలేదు. ఇంక ఇది ఒక్కటి ఒక అమ్మాయిలకి కానీ ఏ టు జెడ్ ప్రతి షాప్ ఉందిక్కడ. మేమొచ్చిన పని వేరే కదా! సో, అలా చూస్తూ వెళ్తున్నాం. మ్యాక్స్ వేరే దగ్గరైతే బయట నించోబెట్టి మరీ తీసుకెళ్ళిపోతారు. స్టీల్ ప్లాంట్‌లో కాబట్టి చాలా ఖాళీ ఉంటది. మ్యాక్స్ ఈవినింగ్ టైమ్‌లో రష్ ఉంటదనుకుంటాను నాకు తెలిసినంత వరక. మా ఫ్రెండ్ అయితే ఎంత తిరుగుతున్నా నాకు పౌచ్ లేదురా అని చెప్పి వాడి బాధ వాడిది. సో, ఈ పక్కనే గ్రౌండ్ ఉంటుంది. ఇదిగోండి ఈ పక్కనే ఇలా ఇక్కడి నుంచి 50 మీటర్స్ గ్రౌండు. ఈ గ్రౌండ్‌లోకి ఎవరికైనా ఎంట్రీ ఉంటుంది. అంటే ఎంట్రీ టైమింగ్స్ ఈవినింగ్ టైమ్‌లోనే ఉంటాయి. మ్యాక్స్ మార్నింగ్ వచ్చినా సరే ఎంట్రీ అవ్వచ్చు. బట్ ఒక సైడ్ కూర్చోవాలి గానీ సెంటర్‌లోకెళ్ళకూడదు. మేమొచ్చే టైంకి మంచి రంజీ మ్యాచ్ అయితే అవుతుంది. రంజీ కాదు ఆ లెవెల్‌లో చెప్పాను. వచ్చే టైంకి మ్యాచ్ అవుతుంది కదా! సో, మేము కూడా ఇప్పటి వరకు చాలా తిరిగాము. సో, కాసేపు అలా మ్యాచ్ చూసి కాసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పి అలా వెయిట్ చేసాం. మ్యాచ్ అయితే చూసాం. పర్లేదు. కాసేపు అలా మ్యాచ్ చూసినందుకు వర్తే. ఎందుకంటే ఇక్కడ చాలా క్లైమేట్ బావుంది. అలాగే మ్యాచ్ కూడా చూసాం. మనం వచ్చింది పెద్ద గ్రౌండే. మ్యాక్స్ ఇక్కడ ఫెసిలిటీస్ అవన్నీ అంటే బానే ఉంటాయి. మ్యాక్స్ స్టీల్ ప్లాంట్‌లోనే కదా ఏ టు జెడ్. ఇప్పుడే ఒకళ్ళు బ్యాటింగ్ అయింది. వీళ్ళు కూడా నాకు బ్యాటింగ్ కావాలని చెప్పి ఒకటే ఫాస్ట్‌గా రన్నింగ్ ఏస్తున్నారు. సో, చూసాం కదా మ్యాచ్. చూసింది చాలని చెప్పి మేము కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇదంతా తిరిగి మళ్ళీ అటువైపు వెళ్ళాలి కదా! సో, బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాం గైస్. ఈ థర్డ్ లొకేషన్‌లో పార్క్ తక్కువ గానీ, ఈ కాంప్లెక్స్ అయితే బాగా ఎక్కువ. సో, మళ్ళీ నెక్స్ట్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. సో, మనం నెక్స్ట్ పార్క్ అయితే స్టార్ట్ అయ్యాం గైస్. ఈ పార్క్ 2 కేఎం ఉంటుంది. మనం ప్రీవియస్‌గా చూసిన పార్క్స్ అన్నీ మాక్సిమం అక్కడ ఆ రేడియస్‌లోనే 500 మీటర్స్, 1 కేఎం ఇంకా దగ్గరలోనే ఉంటాయి. ఈ పార్క్ మాత్రం 2 కేఎం డిస్టెన్స్ ఉంటది. మనమైతే ఫాస్ట్‌గానే వచ్చేసాం. 2 కేఎం పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది. సో, మనమైతే పార్క్‌కి రీచ్ అయిపోయాం గైస్. మనం వచ్చిన పార్క్ పేరొచ్చేసి డాక్టర్ జగ్జీవన్ పార్క్. డాక్టర్ బాబు జగ్జీవన్ పార్క్. చిల్డ్రన్స్ పార్క్ ఇది. మ్యాక్స్ ఎవరైనా రావచ్చు. బట్ ఈ పార్క్ అయితే చాలా ఖాళీగా ఉంది. పార్క్ ప్లేస్ గానీ అన్నీ బానే ఉన్నాయి గానీ, పార్క్ కొంచెం ఖాళీగా ఉంది. మీరెవరొచ్చినా సరే ఇది కొంచెం లోపలుంది. సరదాగా రావాలనుకుంటే మీరు కూడా ఇలా రావచ్చు. చిన్న ప్లానేసాం. ఆడికి అర్థమైపోయింది. ఎలాగైనా సరే వీడిని పట్టాలని ఖచ్చితంగా డిసైడ్ అయ్యాం. ఇంక చూసుకోండి వాడి పరుగు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో, ఇక్కడ కూడా చిల్డ్రన్ ఎవరొచ్చినా ప్లే చేయొచ్చు. మాక్సిమం ఇది సెక్టార్ 5 లోపలుంది కాబట్టి వచ్చిన వాళ్ళు వస్తారు. రాని వాళ్ళు రారు. అండ్ ఈ పార్క్ ఓన్లీ చిల్డ్రన్‌కే. మ్యాక్స్ చూడడానికి గానీ, పెద్దవాళ్ళు గానీ ఎవరొచ్చినా ఏం చేయడానికి లేదు. చిల్డ్రన్ వస్తే అలా తిరగొచ్చు. ప్లేయింగ్ అయితే చాలా ఉంది ఆడుకోవడానికి. మేమైతే ఇంక ఎక్స్‌ప్లోర్ చేయడానికి మాక్సిమం ఈ పార్క్‌లో ఏం లేదు. జస్ట్ అలా నడుస్తున్నాం అంతే. మ్యాక్స్ ఎవరొచ్చినా సరే విజిట్ చేయండి. నేను కూడా అలా చిన్న ఫన్ ట్రై చేద్దామని చేశాను గానీ, నా నెత్తి మీదైతే చిన్న దెబ్బ పెట్టుకున్నాను. అండ్ తెలుసు కదా ఫ్రెండ్స్‌తో ఉంటే ఫన్ ఎలా ఉంటదో. సో, నా ఫ్రెండ్ నేను అలా జోక్స్ చేసుకుంటున్నాం. బికాజ్ పార్క్ అంతా చాలా కామ్‌గా ఉంది. ఎవ్వరు లేరు. ఇంక తెలుసు కదా మాకు నచ్చినట్టు మేము కొంచెం ఫన్ చేద్దామని ట్రై చేసాం. కాసేపు అలా ఎంజాయ్ చేసాం. ఏముంది గేమ్స్ ఆడాం. దాని తర్వాత పార్క్‌లో మన గురించి తెలిసిందే కదా! ఇది కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దామని పై వరకా వెళ్ళాను. కానీ పైకెళ్ళాక ఈయనంత కాదు మనం అని చెప్పి మళ్ళీ దిగిపోయాను. ఇంక ఇదే పార్క్ గైస్. సో, నెక్స్ట్ పార్క్‌కి అయితే మళ్ళీ స్టార్ట్ అవుదాం గైస్. పదండి నెక్స్ట్ పార్క్‌ని విజిట్ చేద్దాం.